హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే రొయ్యల ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం రైస్లోకి తిన్నా, అలాగే నంచుకొని తిన్నా అంత రుచిగా ఉంటుందండి. చాలా సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చు. ఎలా ఏంటి అనేది ఫుల్ ప్రాసెస్ అయితే వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. నేనైతే ఇక్కడ 1 కేజీ వరకు రొయ్యలు తీసుకున్నానండి. సో మనకి ఇక్కడ వాళ్ళు వలవకుండా డైరెక్ట్గానే ఇలాగే ఇస్తారండి. మనం చూసారు కదా, ఇది మరీ చిన్నగా లేదు, అలానే మరీ పెద్దగా లేవు, మీడియం సైజులో ఉన్నాయన్నమాట. సో 1 కేజీ రొయ్యలు తీసుకుంటే వాళ్ళే ఇలాగా తోలు అనేది వలిచేసి వీటికి చూసారు కదా, ఈ నరాలు అనేటివి కూడా వాళ్ళే వరకే తీసిచ్చేస్తున్నారు. వాళ్ళు కొన్నిటికైతే తీసారనమాట, ఇంకొన్ని అయితే మనం ఇంట్లోనే తీసుకున్నాము. అసలు వీళ్ళైతే చాలా సింపుల్గా తీసేస్తున్నారు. నాకైతే రాదండి ఇలా తీయడం. మనం చిన్నప్పటి నుంచి అసలు ఇలాంటి పనులు ఎప్పుడు చేసుండము. సో చూసారు కదా, అన్నిటికీ ఆల్మోస్ట్ నరాలైతే తీసేసాము. వాళ్ళు కొన్ని తీసిన తర్వాత ఇంట్లో కూడా కొన్నైతే మేము కూడా తీసేసుకున్నాం అనమాట. సో మొత్తానికి కేజీ రొయ్యలు అనేటివి మనకు తోలంతా ఒలిచేస్తే ఒక హాఫ్ కేజీ వరకు అలా వచ్చిందండి. సో వీటిలలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపేసి నీట్గా మనం వాష్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా నిమ్మకాయ అయితే పిండుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. వీటిని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వలన మనకు ఈ పసుపు, అలాగే ఇది ఉంటుంది కదా సాల్టు, నిమ్మరసం ఈ రొయ్యలకంతా పడుతుంది. సో మొత్తం నీట్గా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత వీటినైతే మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ అనేది పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి. సో మనకు ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి ఉంటాయి కదా, ఈ రొయ్యలంతా కూడా ఆయిల్లో డైరెక్ట్గా వేసేస్తున్నాను. సో వీటినంతా కూడా ఒక 15 నిమిషాల వరకు ఇలా ఆయిల్లోనే మనం మొత్తం ఫ్రై చేసుకోవాలి. బాగా కలిపేలాగైతే ఫ్రై చేసుకోవాలండి. ఇవి చూడండి, ఆయిల్లో పడవగానే చిన్న చిన్నగా అయితే ముడుచుకొని పోతూ ఉన్నాయి. సో వీటిని ఇలా వేసుకొని మొత్తం ఇక్కడ నేను ఎటువంటి సాల్ట్ కానీ ఇంకేం యాడ్ చేయలేదండి. ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ వాటర్ కూడా నేనైతే ఏమి యాడ్ చేయలేదండి. ఇవంతా కూడా ఈ రొయ్యల నుంచి వచ్చిన వాటరే అనమాట. ఇవి ఇలా కుక్ అయ్యే కొద్దీ వీటి నుంచి అయితే ఈ వాటర్ అంతా వచ్చింది. ఇలా వీటిని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సో ఇవి మనకు కుక్ అయిన తర్వాత వీటిని అయితే తీసి సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నానండి. మనము రొయ్యలతో రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇలా ఫ్రై చేశాను. కర్రీ కూడా చేసుకోవచ్చండి. మనం మునక్కాయ కానీ, బెండకాయ కానీ ఏది వేసుకొని చేసుకున్నా టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. సో ఇవంతా పక్కన తీసి పెట్టేసిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్ని కడుక్కొనేసి అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడే మనము ఫ్రై అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఆయిల్ అనేది కొద్దిగా మీకు సరిపడా అయితే వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చూసారు కదా, ఆనియన్స్ అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా కట్ చేసుకొని అయితే ఇందులో వేసుకునేసానండి. ఇక ఈ ఆనియన్స్ అలాగే మనకు ఈ పచ్చిమిర్చి ఫ్రై అవ్వాలండి. ఇవి ఇంకా మంచి రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇక ఇవి ఫ్రై అయ్యే టైంలోనే ఇందులోకి కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఇవి కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు అయితే నీట్గా కలుపుకోవాలండి. సో మా సైడ్ అయితే ఇక్కడ నేను చూపించిన రొయ్యలు 1 కేజీ 300 రూపీస్ అలా పట్టిందండి. ఇంకొంచెం పెద్ద సైజు కావాలంటే 450, 500 అలా అవుతుందంట. ఇంకా పెద్దవి ఉంటాయి కదా ఫ్రాన్స్, ఆ టైప్ అయితే మనకు బిర్యానీకి చాలా బాగుంటాయి. సో మనకి ఇక్కడ ఇది అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు నీట్గా కలిపేసుకోవాలి. ఇవి ఇట్లా చూడండి, ఇలా రంగు వచ్చే టైంలో ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ రొయ్యలను అయితే ఇందులో వేసేసానండి. ఇక వీటిని కూడా ఇక్కడ నేను ఇందాక వాటర్ అయితే ఉన్నాయి కాబట్టి అవంతా వాటర్ తీసేసి ఓన్లీ ఈ రొయ్యలు మాత్రమే ఇందులో వేసుకున్నాను. ఇవి కూడా ఆయిల్లోనే ఒక 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ అనేది వేస్తున్నాను. సో ఇవి ఆయిల్లోనే మొత్తం ఒకసారి
కుక్ అయ్యేలాగైతే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా అయితే రెడీ చేసుకుంటాము. కొద్దిగా ధనియాలు, జీలకర్ర అయితే తీసుకున్నానండి. నేనైతే కొద్దిగా ధనియాల క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాను. మీరు కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. సో ఇక ఈ రొయ్యల్లోకి అయితే పచ్చి కరివేపాకు వేసి బాగా మొత్తం కలిపేసుకోవాలండి. ఇవి చూడండి ఆయిల్లో మగ్గే కొద్దీ ఇంకా చిన్నవిగా ముడుచుకొని పోతూ ఉన్నాయి. మనకు చికెన్ ఎలాగైతే ఫ్రై అయితే గట్టి పడుతుందో ఇది కూడా అంతేనండి. ఆయిల్లో పెట్టే కొద్దీ బాగా గట్టి పడుతుందనమాట. సో ఇక్కడ ధనియాలు, జీలకర్ర, అందులోకి తెల్లగడ్డ ఇవి 3 వేసి నేను కొద్దిగా కరివేపాకు రెమ్మలు కూడా వేసి పౌడర్ లాగా అయితే చేసుకున్నానండి. ఇక్కడ మనకు చూడండి ఫ్రాన్స్ అయితే ఒక రంగుకైతే వచ్చేసాయి అనమాట. గోల్డెన్ కలర్ కల్లా వచ్చినప్పుడు ఇందులో కారం అయితే వేసేసుకున్నాను. కొద్దిగా కారము. ఇక్కడ నేను ధనియాల పొడి అయితే వేయట్లేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ధనియాలతో పౌడర్ చేస్తున్నాం కాబట్టి నేను ధనియాల పౌడర్ అయితే వేయలేదనమాట. ఇప్పుడు మనం అక్కడ రెడీ చేసుకున్నాం కదా జీలకర్ర, ధనియాల పొడి. సో దాన్నైతే ఇందులో వేసేసి మొత్తం కలిపేసుకోవాలండి. ఇక ఇది పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి మొత్తం అటు ఇటు కలుపుకుంటూ మూత అనేది క్లోజ్ చేసామంటే ఒక 15 నిమిషాలకంతా చూడండి ఫ్రై అనేది ఇలా రెడీ అయిపోతుందనమాట. మనకు మొత్తం ముక్కకు కూడా ఇలా మసాలా అనేది పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇలా డైరెక్ట్గా రైస్లోకైనా కలుపుకొని తినొచ్చు. లేదు మనం ఏదైనా టిఫిన్ సెక్షన్లో కానీ లేదు మనం డైరెక్ట్గా తిన్నా కూడా అంత రుచిగా అయితే ఉంటుంది. సో ఫైనల్గా ఇంకా మనం దించేస్తాము అనే టైంలో ఇలా కొత్తిమీర అయితే వేసేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. ఇక ఉప్పు, కారం ఇవన్నీ సరిపోయేలేదైతే చూసుకోవాలి. లాస్ట్లో ఒక హాఫ్ నిమ్మకాయని పిండుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఇక్కడ పిండలేదనమాట. సో మనకు ముక్క అనేది బాగా ఫ్రై అయిందా లేదా చూసి తీసుకోవాలి. మనకు ఆల్మోస్ట్ ఆయిల్లోనే ఇది బాగా కుక్ అయిపోతుందండి. సో చూసారు కదా చూడటానికి కూడా ఎంత బాగుందో. దీనిక వేడివేడి అన్నంలో వేసుకొని కొద్దిగా ఈ మసాలాతో మిక్స్ చేసుకొని తింటూ ఉంటే అంత రుచిగా ఉందండి. ముక్క కూడా మనకు బాగా ఆయిల్లో ఫ్రై అయింది కాబట్టి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకు చికెన్ పకోడా ఎలా ఆయిల్లో కుక్ అయితే చికెన్ ఎలా టేస్ట్గా ఉంటుందో ఈ రొయ్యలు కూడా అంతేనండి. అంత రుచిగా ఉంటాయి. ఇలా వేడివేడి అన్నంలో తింటూ ఉంటే అంత బాగుందనమాట.